గార్డెన్‌లో జామ చెట్టుకి చాలా పూతొచ్చింది. పిందెలు కూడా చాలానే ఉన్నాయి. బట్ కొన్నయితే రాలిపోతున్నాయి. అన్నీ నిలబడాలని కాదు గానీ, ముందే కేరింగ్ తీసుకుంటే బెటర్ కదా! అలానే ఫస్ట్ టైము వచ్చిన పూత మొత్తం రాలిపోయింది. పప్పుసిరి ఒక్కటే కాయొచ్చింది. మళ్ళీ పూతొచ్చింది. సో, ఇది కూడా నిలబడాలి కంపల్సరీ. ఇక చాలా హ్యాపీ న్యూస్. ద్రాక్ష పూతయితే నిలబడింది. ఇంకొక బంచ్ కూడా ఉంది. చూద్దాము. నేనైతే ముందు జాగ్రత్తగా ఒక 1 ½ స్పూను ఎప్సమ్ సాల్ట్ తీసుకొని ఒక 3 లీటర్ వాటర్‌లో మిక్స్ చేసి ఈ మొక్కలన్నిటికి స్ప్రే చేస్తాను. పూత రాలిపోకుండా. అలానే డైరెక్ట్‌గా సాయిల్‌లో కూడా ఒక్కొక్క మొగ్గు వాటర్ ఇచ్చేస్తాను. మీరు కూడా ఈ టిప్ అయితే యూజ్ చేయండి. చాలా బాగా పనిచేస్తుంది. ఈరోజు లంచ్‌లోకైతే మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. పప్పు, అలానే రాజ్మాలు, పల్లీలు, శనగలు ఉప్పు వేసి ఉడికించి పెట్టాను. అలానే మీల్ మేకర్ ఫ్రై చపాతీలోకి, ఇంకా కీరా ముక్కలు, బ్రౌన్ రైస్. అంతా హెల్తీ ఫుడ్ అండ్ టేస్టీ ఫుడ్ ఆల్సో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.